అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. రాత్రిపూట అన్నం తింటే మంచిదా, రోటీ తింటే మంచిదా? రాత్రి భోజనంలో అన్నం తినాలా, రోటీ తినాలా అనేది చాలామంది ఆలోచించే విషయం. ఇది మీ ఆరోగ్య లక్ష్యాలు, బరువు తగ్గడం, మధుమేహ నియంత్రణ, మంచి నిద్ర, జీర్ణక్రియ మెరుగుదల, శరీర రకం, జీర్ణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. నిపుణులు ఇలా చెబుతున్నారు. రాత్రి అన్నం తినడం మంచిదా? ప్రయోజనాలు: సులభంగా జీర్ణమవుతుంది, రాత్రిపూట కడుపులో భారంగా అనిపించదు. కార్బోహైడ్రేట్లు సెరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి, మంచి నిద్ర వస్తుంది. సోడియం తక్కువగా ఉంటుంది, అధిక రక్తపోటు ఉన్నవారికి సురక్షితం. తేలికైన భోజనం కావాలనుకునేవారికి బెస్ట్, ముఖ్యంగా రాత్రి 7-8 గంటల మధ్య తినేవారికి. జాగ్రత్తలు: తెల్ల బియ్యం తీసుకుంటే GI గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది, రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు రాత్రి తక్కువ మొత్తంలో తినాలి లేదా బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బాస్మతి తీసుకోవాలి. అతిగా తినకూడదు, రాత్రి జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి భారంగా అనిపించవచ్చు. రాత్రి రోటీ తినడం మంచిదా? ప్రయోజనాలు: ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది, అతిగా తినకుండా ఉంటుంది. GI తక్కువగా ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. మధుమేహం, బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. జాగ్రత్తలు: రోటీ భారంగా జీర్ణమవుతుంది, రాత్రి చాలా ఆలస్యంగా 9 గంటల తర్వాత తినకూడదు. గోధుమ రోటీ తీసుకుంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొందరికి గ్యాస్, బ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంది. మలబద్ధకం లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారికి రాత్రి రోటీ కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. ఎవరికి ఏది బెస్ట్? నిపుణుల సూచనలు: బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహం ఉన్నవారు రాత్రి రోటీ, మల్టీగ్రెయిన్ లేదా గోధుమ రోటీ మంచి ఎంపిక. మంచి నిద్ర కావాలనుకునేవారు, జీర్ణ సమస్యలు లేనివారు రాత్రి అన్నం, బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ బెస్ట్. అసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారు రాత్రి అన్నం తేలికగా జీర్ణమవుతుంది కాబట్టి మంచిది. జీర్ణశక్తి బలంగా ఉన్నవారు రోటీ లేదా అన్నం రెండూ సమస్య లేదు. 5. రాత్రి భోజనానికి సాధారణ నియమాలు: ఏది తిన్నా రాత్రి 7-8 గంటల మధ్య తినడం బెస్ట్, పడుకునే 2-3 గంటల ముందు. పరిమాణం తక్కువగా ఉంచండి, కడుపు 50-60% నిండేలా తినండి. అన్నం, రోటీతో పాటు తప్పనిసరిగా కూరగాయలు, పప్పు, ప్రోటీన్, పెరుగు తీసుకోండి. రాత్రి భారీ ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ మానండి. సారాంశం: బరువు తగ్గాలనుకుంటే, చక్కెర నియంత్రణ కావాలంటే రాత్రి రోటీ బెటర్. తేలికైన జీర్ణక్రియ, మంచి నిద్ర కావాలంటే రాత్రి అన్నం బెటర్. రెండింటిలో ఏదైనా తినవచ్చు, ముఖ్యం పరిమాణం, సమయం, సమతుల్యత. మీరు రాత్రి ఏమి తింటున్నారు? లేదా ఏ లక్ష్యం కోసం? బరువు తగ్గడం, నిద్ర మెరుగుదల, మధుమేహ నియంత్రణ అని చెప్పండి, మీకు సరిపడే ఆప్షన్ సూచిస్తాను. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మధుమేహం, అసిడిటీ, జీర్ణ సమస్యలు లేదా బరువు సమస్యలు ఉంటే డైటీషియన్ లేదా డాక్టర్ సలహా తీసుకోండి. రాత్రి భోజనం తేలికగా, సమయానికి తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.